కబ్జా చేసుకోరు. అది లీడర్స్ అది ఆపాలి. ఫస్ట్ మొత్తం ఆపి మళ్ళీ నీళ్ళు వాన పడినప్పుడే చూస్తారు. మన వాన పోయిందంటే కదా ఎవరు రారు. దీన్ని కంట్రోల్ చేయాలి అంతే. కొన్ని ఎకరాల కబ్జా చేసుకోరు భూమిని. ప్రత్యేక ఆర్థిక మండళ్లు, రియల్ ఎస్టేట్ల విచ్చలవిడి కార్యకలాపాలతో చెరువుల భూములు కనుమరుగయ్యాయి. నగరంలో చెరువులు మాయమవడంతో చిన్నపాటి వర్షానికి కాలనీలు జలమయమవుతున్నాయి. 10 ఏళ్ల క్రితం భాగ్యనగరంలో నాలాల సమస్యను పరిష్కరించడంతో పాటు కాలువల నిర్మాణంపై అధ్యయనం కోసం కిర్లోస్కర్ కమిటీని అప్పటి తెదేపా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ తన నివేదికలో మహానగరంలో నాలాల ఆధునికీకరణతో పాటు రోడ్ల విస్తరణ ఆవశ్యకతను గుర్తు చేసింది. దీనిపై ఎన్నో వాదోపవాదాలు జరిగినా పనులు మాత్రం జరగలేదు. వాస్తవంగా జంట నగరాల్లోని జనాభా ప్రాతిపదికన ఒక్కో నాల కనీసం 60 అడుగుల వెడల్పు ఉండాలని కిర్లోస్కర్ కమిటీ చెప్పింది. కానీ ప్రస్తుతం ఉన్న నాలాల్లో ఏవో కొన్ని తప్ప మిగిలినవన్నీ 10 అడుగుల వెడల్పు కూడా ఉండట్లేదు. కిర్లోస్కర్ నివేదిక కాలక్రమేణా ప్రభుత్వాలతో పాటు మహానగర పాలక సంస్థ కార్యవర్గాలు బుట్ట దాఖలు చేశాయి. ఫలితమే 2 రోజుల వర్షానికే జంట నగరాలు జలమయం కావడం. 2 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురిసిన వర్షానికి 50 కాలనీలు జలమయమయ్యాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. వీటిలో అప్పటికప్పుడు నీటిని తోడేలా చర్యలు తీసుకోవడం కూడా అధికారులకు సాధ్యం కావట్లేదు. వర్షపు నీళ్లు ఈ ప్రాంతంలో పడితే వీలైనంత త్వరగా వాటిని భూమిలోకి పంపాలంటే ఎలాంటి ఏర్పాట్లు, ఒక 2 సంవత్సరాల ప్రణాళిక ఉంటే చాలా పనులు చేయొచ్చు. దానికి కావాల్సింది ఒక శాస్త్రీయపరమైనటువంటి నగర స్వరూపాన్ని, భౌగోళిక స్వరూపాన్ని గౌరవించే పద్ధతిలో ప్రణాళికలు ఉంటే తప్ప, లేకపోతే ఏ రోజున్న ఒక అధికారికి ఇష్టాల ప్రకారం, లేకపోతే ఏ రోజున్న ఒక కార్పొరేటర్, ఆ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఇష్టాల ప్రకారము, లేకపోతే నిధులు వస్తున్నాయి కాబట్టి వీటిని ఎక్కడో ఖర్చు పెట్టాలనేటువంటి పద్ధతులు వెళితే ఈ పరిస్థితులు అయితే సమీప భవిష్యత్తులో మార్పు ఉండదు. హైదరాబాద్ మహానగరంలో మురుగునీటి ప్రవాహమంతా భూగర్భంలోనే సాగుతుంటుంది. భూ ఉపరితలంలో రోడ్లపై కొన్ని మ్యాన్హోల్స్ మాత్రమే కనిపిస్తుంటాయి. ఏటా వర్షాకాలం వచ్చే ముందు ఈ నాలాల్లో ఊడిక తీయడంతో పాటు ఆక్రమణల్ని తొలగించాలి. దాదాపు ప్రతి డివిజన్లోనూ నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిని నియంత్రించడంలో విఫలమైన కార్పొరేషన్ అధికారులు కనీసం నాలాల్లో ఊడిక తీసేందుకు కూడా ఆసక్తి చూపట్లేదు. దీంతో టన్నుల కొద్దీ వ్యర్థాలు ఇందులో పేరుకుపోతున్నాయి. దీంతో వర్షపు నీటి ప్రవాహానికి రోడ్లే దిక్కవుతున్నాయి. ఒక ప్లాన్ తయారు చేసి నాలాల యొక్క పూడిక ఏ విధంగా చేయాలన్నది ఒకటి, పూడిక తీయడం, అలాగే వైడనింగ్ ఏ విధంగా చేయాలన్నది, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయనట్టయితే, ఇప్పుడు ఇది డ్రైనేజ్ వ్యవస్థలో కూడా జిహెచ్ఎంసీ చేయాలన్నా లేక మెట్రో వాటర్ బోర్డు చేయాలా అన్న సందేహాలు ఉన్నాయి. 2 సంస్థలు దీని మీద ఇచ్చేస్తూ ఉన్నాయి. ఇది ఈ విధంగా ముందు అయినట్టయితే మనది సుందరమైన నగరము, తర్వాత బయోడైవర్సిటీ కన్జర్వేషన్ చేస్తాము, ప్రపంచం 200 దేశాలు ఇక్కడికి వస్తాయని ఒక దిక్కు చెప్పుకుంటూ ఒక మామూలు వర్షానికే మొత్తం ప్రజాజీవనం అదలాకుతలం కావడం అన్నది ఇది జిహెచ్ఎంసీ వారి యొక్క నిర్లక్ష్యానికే కారణం. ఇందులో నాలాల ఆధునీకరణ అనేది ఒక్క సీజన్లో అయ్యే పని కాదు. ఆల్మోస్ట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 266 కోట్ల రూపాయలతో వర్క్స్ మనం శాంక్షన్ చేసింది. మనం ఆల్మోస్ట్ లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాం. ఎంక్రోచ్మెంట్స్, ఈ రకరకాల ఇష్యూస్ ఉండడం వల్ల మనం ప్రోగ్రెస్ ఆశించినంత వరకు లేదు. కొన్ని ప్రధానమైన నాలాస్ మనం టేకప్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ సిటీలో డ్రైనేజ్ వర్క్ చేయడానికి కాంట్రాక్టర్స్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. కొన్ని డ్రైన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ మనం టెండర్స్ పిలిచినా ఎవరు రాని పరిస్థితి ఉంది. ఏటా మే నెలలో నాలాల పూడికలు సమస్యలు అన్నీ తీర్చాలి. ఏటా సకాలంలో నాలాల పూడిక తీత, ఆధునీకరణ పనులు చేపట్టని అధికారులు ప్రమాదాలు జరిగిన తరువాత తీరిగ్గా సమీక్షలు నిర్వహిస్తున్నారు. 13వ ఆర్థిక సంఘం నుంచి వస్తున్న నిధులతో పాటు ఇతరత్రా నిధులు అందుబాటులో ఉన్న అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడం జంటనగర వాసులకు శాపంగా మారుతోంది. ఈ పరిస్థితి మారాలి. కిర్లోస్కర్ సూచనలు అమలు పరచాలి. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి నాలాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ ఆచరణ సాధ్యం కాని పనులేవి కావు. అయితే దశాబ్దాలుగా అదే నిర్లక్ష్యం పరిస్థితిని రోజురోజుకు జటిలం చేస్తోంది తప్ప సమస్యకు పరిష్కారం దిశగా ప్రణాళికలు ఉండడం లేదు. ఈ పరిస్థితి మారితేనే భాగ్యనగరం దశ తిరుగుతుంది. లేకపోతే ఏటా చిన్నపాటి వానలకు లోతట్టు ప్రాంత జనం బిక్కుబిక్కుమనాల్సిందే.